ఇప్పుడు లేడీస్ వేసుకునే ప్రతి ఒక్క హెయిర్ స్టైలు 1000 సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయం పైన శిల్పాల రూపంలో ఏర్పాటు చేశారు. వాళ్ళకి అసలు ఎలా తెలుసు ఇన్ని హెయిర్ స్టైల్స్ ఉంటాయని? ఈ ఆలయాన్ని నిర్మించడానికి 103 సంవత్సరాల సమయం పట్టింది. 3 తరాల వారు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ ఆలయాన్ని సోప్ స్టోన్ తో నిర్మించారనమాట. ఈ రాయి భూమిలో ఉన్నప్పుడు మృదువుగా ఉంటుంది. సూర్యకాంతి పడిన తరువాత స్ట్రాంగ్ గ్రానైట్ లా మారుతుందన్నమాట. ఆ కాలంలోనే ఇలాంటి రాయి భూమిలో ఉందని గ్రహించడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ ఆలయాల పైన చాలా విగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కథను చెప్తుందనమాట. ఈ ఆలయం లోపల ఉండే స్తంభాలు ఒక స్తంభం ఇంకొక స్తంభాన్ని పోలి ఉన్నదనమాట. చాలా యూనిక్ డిజైన్ గా వేరు డిజైన్ కలిగి ఉంటుంది ఈ ఆలయం పైన ఉండే స్తంభాలు. ఈ ఆలయం పేరు చెన్నకేశ్వర స్వామి ఆలయం. కర్ణాటకలోని హస్సన్ కి 30 కిలోమీటర్ల దూరం ఉన్న బేలూరు అనే ఒక చిన్న విలేజ్ లో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడానికి ముందుగా మనం హస్సన్ రీచ్ అవ్వాలి. హస్సన్ కి వచ్చే ట్రైన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హస్సన్ రీచ్ అయ్యాక హస్సన్ నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి బేలూరుకి. బేలూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది చెన్నకేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి రాగానే ధ్వజస్తంభం ముందే మనకి గరుత్మంతుల వారి విగ్రహం కనపడుతుంది. చూడండి ఎంత డీటెయిల్స్ తో ఏర్పాటు చేశారో ఈ విగ్రహాన్ని. ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు అటు ఇటు ఒక చిన్న ఆలయాలు ఉంటాయి. అలాగే ఆలయం లోపలికి వెళ్లే ద్వారం ముందు ఒక చిన్న విగ్రహం ఉంటుందన్నమాట. బాలుడు సింహాన్ని చంపుతున్నట్లుగా ఉంటుంది ఈ విగ్రహం. ఈ విగ్రహం హొయసల రాజధాని రాజముద్ర అనమాట. హొయసల రాజులే ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజవంశం ఆవిర్భావానికి గుర్తు అనమాట ఈ సింబల్. దీని వెనక ఒక పెద్ద కథ ఉంది. అదేంటంటే సాలా అనే రాజవంశానికి చెందిన ఒక యువకుడు తన గురువు అయిన సుదత్తుడితో కలిసి అడవిలో పయనిస్తూ ఉండగా సింహం వారిపై దాడి చేసింది. అప్పుడు గురువు అయిన సుదత్తుడు తన శిష్యుడితో హొయసాల అని కన్నడ భాషలో కేక వేశాడనమాట. హొయ్య అంటే సంహరించు, సాలా అంటే ఆ బాలుడి పేరు. అలా ఆ బాలుడు ఆ సింహాన్ని సంహరించడం వల్ల హొయసల సామ్రాజ్యం స్థాపించబడింది. నిర్మించిన ప్రతి ఆలయం ముందు ఈ సింబల్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇది వాళ్ళ రాజముద్ర. ఈ ఆలయం లోపలికి వస్తే మనకు అనేక స్తంభాలు కనపడుతూ ఉంటాయి. ఒక స్తంభం ఇంకొక స్తంభాన్ని పోలి ఉండదన్నమాట. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క యూనిక్ డిజైన్ లో ఉంటుంది. ఈ స్తంభాల మధ్యలో ఒక స్తంభం ఉంటుందన్నమాట. ఇది రొటేటర్ స్తంభం అనమాట. ఈ స్తంభం తిరుగుతుంది. ఇలా ఈ స్తంభాన్ని తిప్పి ఒక ప్యాటర్న్ లో లోపల ఉన్న స్తంభాలని మొత్తాన్ని తిప్పితే ఈ ఆలయం మొత్తంగా క్లోజ్ అవుతుంది. అలా ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారు ఈ ఆలయాన్ని ఆ రోజుల్లోనే. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకున్నాను. స్వామివారి దర్శనానికి ముందే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక విగ్రహం కనపడుతుంది. రాజనర్తకి విగ్రహం అన్నమాట ఇది. ఈ విగ్రహం యొక్క నుదురు ఎంతైతే ఉంటుందో నడుము కూడా అంతే ఉంటుందన్నమాట. ఆ కాలంలో బ్యూటీని ఇలా కొలిచేవారు. ఇప్పటికంటే కూడా అప్పట్లో టెక్నాలజీ ఇంకా అధునాతనంగా ఉండేది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ ఆలయంలో ఉండేది మహావిష్ణువు అవతారమైన చెన్నకేశ్వర స్వామి. చెన్నకేశవ అంటే అర్థం అందమైన కేశవులు గల ఆ మహావిష్ణువు అని అర్థం. స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇక ఈ ఆలయం చరిత్ర చెప్పాలి అంటే ఈ ఆలయాన్ని 3 తరాల వారు 103 సంవత్సరాలు కష్టపడి నిర్మించారు. ఈ ఆలయం సోప్ స్టోన్ తో నిర్మించారనమాట. భూమిలో మృదువుగా ఉంటుంది. సూర్యకాంతి పడిన వెంటనే గట్టిగా మారుతుంది. ఈ ఆలయాన్ని 1008వ సంవత్సరంలో హొయసల రాజు అయిన విష్ణువర్ధన రాజు తన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆయన ప్రారంభించాడు. తర్వాత 3 తరాల వాళ్ళు కలిసి ఈ ఆలయాన్ని కంప్లీట్ చేశారనమాట. ఈ ఆలయం చుట్టూ చాలా అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క కథ చెప్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ శిల్పం తన ఎడమ చేతితో ఒక అద్దాన్ని పట్టుకొని నిలబడి ఉంది. అంటే ఆ రోజుల్లో అద్దాలు కూడా ఉండేయని అర్థం అనమాట. అలా అద్దాన్ని పట్టుకొని జుట్టుని రుద్దుతున్నట్లుగా ఉంటుంది ఈ శిల్పం. అంటే ఆ రోజుల్లో ఉన్న హెయిర్ స్టైల్ గురించి చెప్తుంది అనమాట. ఇలాగే ఈ ఆలయాలకు 1000కి పైన విగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క హెయిర్ స్టైల్ ని చూపిస్తుంది. మీరు చూడొచ్చు, ఒక విగ్రహం ఉన్న హెయిర్ స్టైల్ ఇంకొక విగ్రహం ఉండదన్నమాట. ఆ రోజుల్లోనే అన్ని వేల సంవత్సరాల పూర్వమే హెయిర్ స్టైల్స్ గురించి చెప్పారు అంటే ఇది ఒక పెద్ద అద్భుతం అనే చెప్పాలి. అలాగే ఈ ఆలయాల చుట్టూ ఉన్న అనేక విగ్రహాలని హంపీలోని మ్యూజికల్ పిల్లర్స్ లాగా అనమాట. ఇవి మ్యూజిక్ చేస్తుంది. అలా స్టోన్ తో తట్టి విగ్రహాన్ని చూడండి ఎంత పాడు చేశారు. ఇలాగా ఈ ఆలయాల చుట్టూ అలా ఎన్నో అద్భుతాలను కలిగి ఉంది ఈ బేలూరులో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ హొయసల రాజులు నిర్మించిన అనేక ఆలయాలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకు.